ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేసి గెలిపిస్తే కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది అన్నారు కేటీఆర్. సిరిసిల్ల పట్టణం శాంతినగర్లోని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కేటీఆర్. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందంటూ ఆరోపించారు. 6 గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేసి మగాళ్లు మహిళల మధ్య కొట్లాట పెట్టొద్దన్నారు. చమురు ధరలు తగ్గినా పెట్రోల్ పై ధర తగ్గించలేదని కేంద్ర సర్కార్పై మండిపడ్డారు. అవసరానికి అక్కరకు రాని వారికి ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఈ మధ్యన బీజేపీ వాళ్ళు ఒక మాట అంటారు, మీరు ఇంటూరో లేదో కానీ అబ్ కి బార్ 400 పార్ అంటారు. అంటే 400 దాటిస్తారట. ఏం దాటిస్తారు ఎరికైనా? 400 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 400 దాటిస్తారు సార్ పక్క. మరి మళ్ళా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి రావాలి అంటే మీ ఓటు దయచేసి 13 తారీఖు నాడు మన వినోదన్న కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను ఎట్లాగ ఉంటా, నేను ఎక్కడ పోను, మీకోసం ఇక్కడనే ఉంటా, కొట్లాడతా గట్టిగా. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో అమలయ్యేదాకా ఇడిచిపెట్టేది లేదు. వాళ్ళు తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, 4000 అన్నారు, రుణమాఫీ అన్నారు, ఇంకా చాలా చెప్పిండ్రు. అది ఏది కూడా నేను ఇడిచిపెట్టా, ఎంబడబడతా. నాకు ఒక జోడీదారు దొరికింది అనుకో ఎంపీ, ఇద్దరం కలిసి ఇక 6 నెలల్లో మళ్ళీ తిరిగి మీరు ఎంపీలు కింద గెలిపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది.